ఫ్రీగా ఉంచుకోండి. 5 వేళ్ళు ఇలా కుడి బొటిమినేలును ఎడమ బొటిమినేలు పైన ఇలా 2 జాయింట్లు చేసి కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా ఉంచండి. ఇలా పెట్టండి. చూడండి, ఈ ముద్ర గరుడ ముద్ర. ఈ ముద్ర వల్ల భయాందోళనలను, మనకు దడ, వణుకు ఇవన్నీ పారదోలే ముద్ర. ఈ గరుడ ముద్రతో మనం చాలా ఉపయోగాలు పొందొచ్చు. ఇలా ముద్ర వేసి హృదయానికి ఇలా పెట్టుకొని చక్కగా ధ్యానంలో కూర్చోండి. కళ్ళు మూసుకొని మీరు అరగంట కూర్చుంటారా, మీకు వీలైనంతసేపు కూర్చోండి. ప్రశాంతంగా ఆ గరుడు మంతుడిని తలుసుకొని చక్కగా ముద్రనైతే వేయండి. ముద్రను వేసి ప్రశాంతంగా మీ ఆలోచనలు ఆలోచించుకుంటూ ఆ ముద్రపై దృష్టి పెట్టుకొని చక్కగా అలా కూర్చోండి. ప్రశాంతంగా మీ గుండెలో దడ కూడా తగ్గించే ముద్ర అది. ఈ శక్తి ఈ ముద్రకు ఉందండి. ఆ శక్తి ఉన్నందువల్లనే మన ఋషులు, ఆ మహానుభావులు, పెద్ద పెద్ద యోధులు యోగా సాధనలో ఈ ముద్రలు, అన్ని ముద్రలు సంపాదించుకొని మనకు ప్రసాదించారు. వాళ్ళు అనుభవించి 1000 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు ఇలాంటి ముద్రలు, ఆసనాలు వేసుకుంటూ జీవితాన్ని గడిపిన వాళ్ళే. కాబట్టి ముద్రల వల్ల ఏమో ఒరుగుతుందిలే అనుకోవద్దు. ముద్రల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు ఈ ముద్రలు, ఆసనాలు వేసి చూడండి. మనకు అనుభవం దొరుకుతుంది. ఇంకొకరికి ప్రశాంతంగా మనం చెప్పే వీలు ఉంటుంది. ఎందుకంటే పెద్ద వయసులో అన్నీ అనుభవించిన వాళ్ళు, అన్నీ ఈ శరీరము కొద్దిగా ఇబ్బందుల పాలవుతూ ఉంటుంది అనారోగ్యాలతో. ఎందుకంటే వయసు పడిన వాళ్ళకు ఇలాంటి వాళ్ళు ముద్రలు వేసి ప్రశాంతమైన జీవితాన్ని హాయిగా గుండెదడ నుంచి, ఒంటిలో వణుకు నుంచి, భయం నుంచి దూరం చేస్తుంది ఈ గరుడ ముద్ర. ఇలా పెట్టుకొని హృదయానికి చక్కగా కూర్చోండి హాయిగా. అంతే, చాలా రిలీఫ్ అయితే దొరుకుతుంది ముద్రలో. మనకు చెప్పలేనంత ఆనందం కలుగుతుంటుంది. ఆ గరుమంతుడిని తలుచుకుంటూ ముద్రను వేసుకొని ప్రశాంతంగా కూర్చోండి. ఉదయమే ఈ ముద్ర ఎప్పుడైనా వేసుకోవచ్చండి. ఉదయమే సాయంకాలమే అనేది లేదు. ఉదయం మీరు వీలుంటే మనం లేవగానే బాత్రూము పొట్ట క్లీన్ చేసుకొని 2 గ్లాసులు వాటర్ తాగి ప్రశాంతంగా ముద్రలో కూర్చోండి. గరుడ ముద్ర. ఈ ముద్ర నుంచి మనం భయం నుంచి, వణుకు నుంచి, దడ నుంచి రిలీఫ్ అయితే తప్పనిసరిగా ఉంటుంది.